హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కుషల్స్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రాన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేయాలో టిప్స్తో అలాగే స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ ప్రాన్ బిర్యానీ చేయడానికి నేను లైవ్లో దొరికిన ప్రాన్ని తెచ్చుకున్నాను. సో వాళ్ళు అక్కడ ప్రాన్ని ఎలా పట్టారు, అది ఎలా వచ్చిందనేది కూడా నేను ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఫ్రెష్గా దొరికిన రొయ్యలు ఉంటే అవి దాంతో బిర్యానీ చేస్తే ఇట్స్ వెరీ డెలిషియస్ అనమాట. ఇది యాక్చువల్గా మందులు వేసి పెంచిన రొయ్యలు కాదు, నార్మల్గా చేసినవి. సో అందుకే నేను తీసుకున్నాను వాటిని. సో దాంతో బిర్యానీ చేశాను, చాలా చాలా టేస్టీగా ఉంది. రొయ్యల్ని శుభ్రంగా కడుక్కొని దాంట్లో పసుపు సాల్ట్ వేసి కడగడం వల్ల దాంట్లో ఉన్న నీచు వాసన అంతా పోతుంది. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడినటువంటి ఆయిల్ వేసుకొని మీరు తీసుకునే రొయ్యల క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు తీసుకోవాలి. నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను. సో వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బ్రౌనిష్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద సైజు టొమాటో తీసుకున్నాను. ఈ టొమాటో యాడ్ చేయడం వల్ల ప్రాన్స్కి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది అనమాట. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది. దానికోసం టొమాటో కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా ప్రాన్లో యాడ్ చేసుకోవాలి. టొమాటో అండ్ ఆనియన్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో టేస్ట్కి తగినంత మీ టేస్ట్కి తగినటువంటి కారంని యాడ్ చేసుకొని దాన్ని కూడా అన్నీ కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ వేగిపోయిన తర్వాత దాంట్లో మనం కడిగి పెట్టుకొని శుభ్రం చేసుకున్నటువంటి ప్రాన్ని యాడ్ చేసుకోవాలి. ప్రాన్ని యాడ్ చేసేటప్పుడు మనం గ్యాస్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా ఫ్రై చేస్తూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే ఆయిల్ దాంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది. సో కంటిన్యూస్గా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ ఒకేసారి బయటకు రాకుండా ఉంటుంది అనమాట. ఇది ఒక టిప్ ప్రాన్ కర్రీ చేసేటప్పుడు. సో వాటిని తర్వాత సిమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత దాంట్లో మనం వేసుకొని గరం మసాలా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానికి సరిపడినటువంటి వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకొని ఇంకా సరిపడినటువంటి సాల్ట్ వేసుకోవాలి. సో మనకి రొయ్యల కర్రీ రెడీ అవుతుంది. ఇంకొక పక్కన బిర్యానీకి కావాల్సినటువంటి పదార్థాలని రెడీ చేసుకొని పెట్టుకున్నాను. సో ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో బిర్యానీ సామాన్లు అన్నింటినీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో కన్సిస్టెన్సీ చూసుకొని దాంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను. సో ముగ్గురికి సరిపడా క్వాంటిటీ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. చిన్న కప్తో మాకు సరిపడినటువంటి క్వాంటిటీ రైస్ని యాడ్ చేసుకున్నాను. సో వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మనం తర్వాత మళ్ళీ కడగకూడదండి బాస్మతి బియ్యం. లేదంటే వాటర్ వేసి కడిగి పెట్టుకున్న తర్వాత కడిగితే మళ్ళీ ఏమవుతుందంటే అవి విడిపోతాయి అన్నమాట. సో ముందే కడిగేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. సో ఎసరు మరిగిన తర్వాత సాల్ట్ అది సరిపోయిన తర్వాత ఈ బియ్యంని మన మసాలా వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. సో కన్సిస్టెన్సీ అనేది 80% వరకు ఉడకాలన్నమాట రైస్. ఇలా క్వాంటిటీ 80% ఉడికిపోయిన తర్వాత వాటిని స్ట్రెయిన్ చేసేసుకోవాలి దాంట్లో ఉన్న వాటర్ని. ఆ వాటర్ స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత మనకి ప్రాన్ కర్రీ ఉడికిపోయి మనకి రెడీగా ఉంది కదా, అది కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఉండగానే మనం కర్రీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రిమైనింగ్ కర్రీ కింద ఒక లేయర్ ఉంచుకొని దానిపైన ఇంకొక లేయర్లో మనం ఈ బిర్యానీని పొరలుగా వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే పై లేయర్లో ఇంకొకసారి కర్రీ వేసుకోవాలి. అలా కర్రీ వేసుకున్న తర్వాత మొత్తం రైస్ అంతా కూడా దమ్ చేసుకోవడం కోసం మళ్ళీ మనం గ్యాస్ మీద పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని లాస్ట్ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే దమ్ అయిపోతుంది అనమాట. ఈ బిర్యానీకి ఇంకొంచెం టేస్ట్ని యాడ్ చేయడం కోసం పైన నేను గీని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ బిర్యానీలో గీ యాడ్ చేయడం వల్ల దమ్ బిర్యానీకి ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో లిడ్ పెట్టి క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దమ్ చేస్తే స్లో ఫ్లేమ్లోని హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ దమ్ చేసుకుంటే టేస్టీ దమ్ బిర్యానీ రెడీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.